చారు 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 ఏమైంది? చారు సీను చారు 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 అయ్యో అయ్యో చారు ఎంత పని అయింది చారు ఏమైంది చారు అయ్యో ఏమైంది? ఏమైంది? నడు విరిగిపోయినట్టుంది పెద్దమ్మా. చారు అయ్యో అయ్యో అయ్యయ్యో చారు ఎంత పనైంది చారు అయ్యో అయ్యయ్యో చారు అరసీను చూడ ఏయ్! ఏడుస్తున్నావేంట్రా? లేక లేక హనీమూన్కి వెళ్తుంటే ఇలా జరిగిందేంటి నాన్న అయ్యో అదే కదా అచ్చు అచ్చు అని 2 సార్లు తమ్మగానే వదలమని నేను అదే చేశాను. అరసీను మీ హనీమూన్ మీద ప్రకృతి కూడా పగబట్టేసిందిరా. ఆ, అంటే మా హనీమూన్ క్యాన్సిల్ అన్నా రే రే, ఓ పక్క కోడల పిల్ల నడు విరిగి తోక తగిన బల్లి గిల్ల 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 కొట్టుకుంటుంటే హనీమూన్ అంటా వింటరా? హనీమూన్ క్యాన్సల్ 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 క్యాన్సల్. అంటే ఇదా ప్లాన్? అంతేనా? మరి మామయ్య మా కోసం టికెట్స్ బుక్ చేశారు, అవతల హోటల్ బుక్ చేశారు. ఎలా మరి? అవి కూడా క్యాన్సిల్ చేయాల్సిందేనా? అయ్యో చారు నా బంగారు చారు, హనీమూన్ క్యాన్సిల్ అంటున్నారు. అయ్యో చారు సీనయ్య రా పట్టుకో చారు తీసుకెళ్ళు. లే అమ్మా జాగ్రత్త మెల్లగా. అమ్మమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మమ్మ బావా చాలా బాగున్నాయి. ఇవి నువ్వు సర్దేటప్పుడు అంటుంటే ఇంట్రెస్ట్ రాలేదు, కానీ ఇప్పుడు తింటుంటే యమ టేస్ట్ అనిపిస్తున్నాయి. నిన్ను ఓహోహోహో. నేను ఇక్కడ బాధపడుతుంటే నువ్వు బాగా తింటున్నావా? ఏంటి బంగారం? సారీ, గిల్ట్ బంగారం. బాధపడిపోతున్నావా? అసలు హనీమూన్ ఆపడానికి ఏం ప్లాన్ వేసావా నువ్వు? ఆ ఉయ్యాల తెగేలా చేసి, అది నా నడుముకు తగిలేలా చేసి, నా నడుము విరిగేలా చేసి హనీమూన్ ఆపాలనుకున్నావు కదూ? అమ్మోయ్, అది బావకి ఎలా తెలుసు? బావా వద్దు, అంత కటింగ్ ఇవ్వకు. నీ తోడేలు మొహానికి అమాయకపు చూపు అస్సలు సెట్ కాదు. తీసేయ్ తీసేయ్ తీసేయ్. నాకంతా అర్థమైంది, నీ ప్లాన్ అంతా అర్థమైంది. ఆఖరి క్షణంలో నేను చూడబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఈ పట్టి నా నడుముకుండేది. ఇంత ప్లాన్ వేసినా నిన్నేమనకుండా ఎందుకున్నానో తెలుసా? అయ్యో, నా మీదికి రాకుండా నీ మీదికి వేసుకుని ఈ హనీమూన్ని ఆపేవు కాబట్టి. ఇదిగో గిల్ట్ బంగారం, ఇక నుండి ఇలాగే నేనేం చెప్తే అది చేయాలి. లేదు కాదు అంటే వెంటనే వెళ్ళిపోయి నీ గిల్ట్ చరిత్రంతా మా అమ్మ దగ్గర చెప్పేస్తా. ఏంటి ఇంకేం చెయ్యాలి? చేసింది చాలదా? చేయాల్సింది ఇంకా చాలా ఉంది బంగారం. ఇప్పుడు చేసింది జస్ట్ ఆరంభం మాత్రమే.
ఆ? నిన్నసలు బావా అమ్మా బాబు, పుట్టినరోజు ఏర్పాట్లన్నా ఇక్కడ ఏమీ కనబడట్లేదేంటి? ఇంకా మొదలు పెట్టలేదంటీ. నేను చేయబోయేది చూస్తే ఆనందంతో పాటు ఆశ్చర్యపోతారు. ఏంటి పొద్దున్నందరూ ఆశ్చర్యపోయినట్ట? అత్తయ్య, తప్పు. అలా నవ్వకూడదు. ఏంటి ఆదిత్య, నా కోసం ఇంకా ఏం సర్ప్రైజెస్ హైడ్ చేసి పెట్టావు? ఆద్య, నువ్వు ఒక్కసారి క్లాప్ కొట్టవా? క్లాపా? కమాన్ ఆద్య, ఒక్కసారి ప్లీజ్. సరే. ఇదేంటి నాయనా, చప్పట్లు కొడితే ఏదో జరుగుతుందన్నా ఉన్న వెలుగు కూడా పోయిందే. అమెరికాలో ఇలా చేస్తారేమో నానమ్మా, వెలుతురు లేకుండా చీకట్లో. ఎవ్వరు కంగారు పడకండి. ముందు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఆద్య, ఉమ్. నా మీద నమ్మకం ఉందిగా, ఇంకో క్లాప్ కొట్టవా? వావ్, చాలా బాగుంది. ఇప్పుడే ఉందంటీ, ఇంకా ముందుంది. వెయిట్ అండ్ సీ. ఆద్య, నా కోసం 2 సార్లు క్లాప్ కొట్టవా? ఈ అబ్బాయి మొత్తానికి బానే ప్లాన్ చేసినట్టున్నాడు కదా? మా అమ్మ పిచ్చిది. ఎప్పుడు ఎవరిని పొగడాలో తెలీదు. ఆద్య, 3 క్లాప్స్ కొట్టవా?
చాలా సర్ప్రైజ్డ్గా ఉంది. అప్పుడే ఉంది ఆద్య. ఇప్పుడు 4 సార్లు క్లాప్స్ కొట్టవా? ఐఎమ్ సో హ్యాపీ ఆదిత్య. సరే ఆద్య, 5 క్లాప్స్ కొట్టవా? ఇంకేం ప్లాన్ చేసావు? ఫస్ట్ డూ 5 క్లాప్స్. సరే. హ్యాపీ బర్త్డే ఆద్య. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య, ఇంతలా సర్ప్రైజ్లు ఇస్తూ మా ఆద్యకు బర్త్డే విషెస్ చెప్పడం నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. నైస్ ఆదిత్య. యాక్చువల్గా పొద్దున్నే గిఫ్ట్ ఇచ్చినప్పుడే నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను, కానీ అలా జరిగిపోయింది. అలా జరగడంలో నా తప్పేం లేదు. నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకునే రూట్ కూడా కనిపించలేదు. కానీ నీకిప్పుడు పెద్దవాళ్ళందరి ముందు, నీ వాళ్ళందరి ముందు ప్రామిస్గా చెప్తున్నాను ఆద్య, నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. చచ్చేంత ప్రాణం. ఇప్పుడు చెప్తున్నాను ఆద్య, నిన్ను ఇబ్బంది పెట్టే ఏ పని ఎప్పటికీ చేయను. ఇప్పుడే కాదు, మన పెళ్ళయ్యాక కూడా నిన్ను దేవతలా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. ఇది నా ప్రామిస్ ఆద్య.
బావా చూసావా వాడి మాటలు? దేవతలా చూసుకుంటాడంట. ఆ? అంటే ఇలాగే పూలు చల్లుకుంటూ హారతులు పడుతూ రోజు భజన చేస్తాడనుకుంటా. బావా తను ఎలా మాట్లాడితే ఏంటి? ఆద్య మనసును గెలుచుకుని పని చేశాడుగా. అందరూ ఆదిత్యాన్ని మెచ్చుకుని చప్పట్లు కొట్టారంటే ఆదిత్య గెలిచినట్టేగా. ఏంటి గెలిచినట్టు? వాడు చప్పట్లు కొట్టి మీకు చూపించిందంతా సినిమాల్లో చూపించే సెట్. వాడు ఆద్యతో చెప్పేదంతా సినిమాల్లో చెప్పే స్క్రిప్ట్. వాడు డమ్మీ పీసురామా. ఉమ్, లేదు బావా, నువ్వు ఓడిపోయావని ఒప్పుకోలేక ఇలా మాట్లాడుతున్నావు. ఆద్య కోసం ఆదిత్య అంత చేశాడు. నువ్వేం చేసావు చెప్పు? ఆద్య బర్త్డేని పండుగలా జరిపిస్తుంటే నువ్వేమో ప్రయత్నం చేయడమే దండగా అన్నట్టు ఇలా నించొని మాటలు చెప్తున్నావు. నువ్వు ఒప్పుకోకపోయినా ఓడిపోయినట్టే బావా. ఇంకా ఆద్య మీద ఆశలు వదులుకో. చూడ్రామా, వాడి బలుపును చూసి నువ్వు గెలుపు అనుకుని నా ఓటమిని అంటగట్టుకు. ఒక్క నిమిషం నాకు తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆద్య. సీనయ్య ఏంటది? ఆద్యకి గిఫ్ట్ అత్తయ్య. కొంపదీసి ఆద్యాని పడేసే గిఫ్టే అనుకుంటా. ఏం పెట్టి చచ్చాడో అందులో. బావా ఏం గిఫ్ట్ చెప్పు బావా, ఏం గిఫ్ట్ అది? ఆద్యకి ఇష్టమైన వ్యక్తి ఎవరు? రామలక్ష్మి. అంతకు మించి ఎవరు? నాన్న. అంతకు మించి? మా నాన్న. అంతకు మించి? జానకి. అంతకు మించి? అంతకు మించి అని లాపుతావేంట్రా? అంతకు మించి ఇంకెవరున్నారు? ఎవ్వరూ లేరు. ఉన్నారమ్మమ్మ. ఎవర్రా? చెప్పాద్యా, ఎవరు? మా అమ్మ. ఎస్, నిన్ను ఇష్టపడే, నువ్వు ఇష్టపడే అందరూ నీకు పుట్టినరోజు విషెస్ చెప్పారు, కానీ నువ్వందరికన్నా ఎక్కువ ఇష్టపడే మీ అమ్మ నీకు విషెస్ చెప్పలేదు కదా ఆద్య? మా అమ్మ వచ్చి నాకెలా విషెస్ చెప్తుంది. చెప్తుంది, చెప్పిస్తాను. తీసుకో, ఓపెన్ చెయ్యి.